రవి అనే పేద బాలుడు పేపర్లు అమ్ముతూ తన చదువు కొనసాగిస్తున్నాడు. అతనికి చదువు మీద ఎంతో ఆసక్తి, కానీ కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉండేవి. ఒకరోజు స్కూల్లో రవి చిన్న పొరపాటు చేశాడు. అందుకు క్లాస్ టీచర్ గట్టిగా అన్నాడు, నీకు చదువు అవసరం లేదురా, పేపర్లు అమ్ముకుంటూ జీవించు అని. ఆ మాటలు రవిని చాలా బాధపెట్టాయి, కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. తిట్లకు స్పందించలేదు. తన మనసులో మాట చెప్పుకున్నాడు, ఒకరోజు అదే స్కూల్లో నా పేరు గర్వంగా వినిపించాలి అని. ఆ రోజు రాత్రి తల్లి అడిగింది, అబ్బాయి చదువు వదిలేస్తావా అని. రవి నవ్వుతూ అన్నాడు, వాళ్ళు నన్ను పేపర్ బాయ్ అంటారు, కానీ నేనే టాపర్ అవుతాను అని. 1 సంవత్సరం తర్వాత రాష్ట్రంలో మొదటి ర్యాంకు రవికే వచ్చింది. అదే స్కూల్లో ఒక వేడుక జరిగింది. రవికి అవార్డు ఇచ్చింది అదే టీచర్. రవి వినమ్రంగా వంగి అవార్డు తీసుకున్నాడు. ఆ తర్వాత అందరికీ చూసేలా ఒక మాట అన్నాడు. గురువు చెప్పిన మాట నా మనసును గాయపరిచింది, కానీ అదే మాట నాకు మార్పు తీసుకువచ్చింది. నన్ను నేను నమ్మేలా చేసింది. మోరల్: ఎవరైనా మనల్ని తక్కువగా చూసినప్పుడు బాధపడకండి. ఆ మాటలే మన జీవితాన్ని కొత్త దారిలో తీసుకెళ్తాయి.